సరిగ్గా సభ జరగడానికి కొన్ని గంటల ముందు సీన్ రివర్స్ అయింది. సైబరాబాద్ పోలీసులు ఈ సభకు పర్మిషన్ ఇవ్వడానికి నిరాకరిస్తూ నోటీసులు జారీ చేశారు. ఎప్పుడైతే పోలీసులు సభకు పర్మిషన్ నిరాకరించారో పవన్ కళ్యాణ్ అసలు తగ్గలేదు. ఆయన వెంటనే సోషల్ మీడియా వేదికగా ఒక పవర్ఫుల్ మరియు సెటారికల్ పోస్ట్ పెట్టారు. గచ్చిబౌలి సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కనీసం జనసేన నాయకులతో కలిసి నా ఇంట్లో ప్రెస్ మీట్ పెట్టుకోవడానికైనా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇస్తుందని ఆశిస్తున్నాను. లెట్స్ సీ అంటూ ఆయన చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయింది. ఇంకా అనుకున్నట్టుగానే సాయంత్రం 4:30 నుండి 5:30 గంటల మధ్య జూబ్లీహిల్స్ మాదాపూర్ ఏరియాలోని తన నివాసంలో పవన్ కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చారు. తెలంగాణ జనసేన ముఖ్య నాయకులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇంట్లో జరిగిన ఈ ప్రెస్ మీట్లో పవన్ కళ్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజా సామ్రాజ్యంలో సభలు పెట్టుకునే హక్కు అందరికీ ఉంటుందని, తెలంగాణలో జనసేన ఉనికిని చాటుకోవడానికి, ఇక్కడ ప్రజల కోసం పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. సభ ఆపినా తమ ప్రయాణాన్ని ఎవరూ ఆపలేరని ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చారు. చూశారుగా ఫ్రెండ్స్, గచ్చిబౌలిలో సభ క్యాన్సిల్ అయినా జూబ్లీహిల్స్ నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి పవన్ కళ్యాణ్ ఈరోజు వార్తల్లో నిలిచారు. మరి తెలంగాణలో జనసేన సభకు పోలీసులు పర్మిషన్ నిరాకరించడం కరెక్టేనా? దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.